వరద నష్టాన్ని ఇప్పటికే అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రధానంగా బ్రిడ్జీలు ఆకేరు వాగు పరివాహక ప్రాంతాలను ముంచెత్తడంతో ములకలపల్లి బ్రిడ్జి డ్యామేజ్ అయింది, పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి డ్యామేజ్ అయింది. దీంతో అక్కడ ఆ ప్రాంతాల వాసులను మాట్లాడిన తర్వాత అక్కడ నష్టాన్ని తీసుకొని కలెక్టరేట్లో పూర్తి స్థాయి వివరాలు తెప్పించుకొని ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇక్కడ నష్టం ఎంత ఇవ్వాలనేటువంటిది, అంటే నిన్న ఖమ్మంలోనే పంటలకు ఎకరాకు 10,000 ఇవ్వాలన్నటువంటి దాన్ని ఆయన చెప్పారు. మళ్ళా మిగతా వివరాలు కూడా ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఎంత నష్టం జరిగిందనేది కూడా ఒక అంచనా వేసి వాళ్ళు రిపోర్ట్ చేయబోతున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారండి? ముఖ్యమంత్రి పర్యటన కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మహబూబాబాద్ను వరద ముంచెత్తినటువంటి క్రమంలో స్థానికులుగా మీరేం చెప్తారు? 3 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలలో ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా చాలా అతలాకుతలం అయినటువంటి సందర్భం. ఈ మహబూబాబాద్ జిల్లాలో ఎన్నడూ కనివిరైనటువంటి వర్షం 50 మిల్లీలీటర్ల వర్షం పడటం, మరి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు, చెరువులు, కుంటలు తెగడం, మరి రవాణా వ్యవస్థ కూడా రోడ్ల వ్యవస్థ అధ్వానమైనటువంటి పరిస్థితిలో నిన్న గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కూడా రావడం జరిగింది. ఈ మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యంగా రావిరాల గ్రామంలో ఒక చెరువు తెగిపోవడం, అది పూర్తి ఆ గ్రామం మొత్తం అధ్వాన పరిస్థితిలో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టిమిట్టాడేటువంటి పరిస్థితి నిన్న మరి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు పర్యవేక్షణ చేశారు. అదే కాకుండా ఈ మహబూబాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు కానివ్వండి, ముఖ్యంగా రైతులు పొలాలు మేటలు పెట్టి ఇవాళ రాళ్లవాగు ఈ ప్రాంతంలో పూసపల్లి లైన్లో కూడా పూర్తి స్థాయిలో మరి రైతులకు చాలా నష్టం జరిగింది. ఈ నష్టాన్ని గౌరవ స్థానిక మరి ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు, మరి మంత్రివర్యులు సీతక్క గారు, బలరాం నాయక్ గారు ఈ పూర్తి స్థాయిలో నిన్న మహబూబాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో, తండాలలో, రావిరాల గ్రామంలో స్థానికులుగా మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. ఎలాంటి పరిస్థితులను మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు? గతంలో ఇక్కడ ఎన్ని వరదలు వచ్చినా కూడా ముఖ్యమంత్రులు వచ్చినటువంటి పరిస్థితి లేకుండే మహబూబాబాద్ ప్రాంతాన్ని పరామర్శ కోసం. ఇవాళ ముఖ్యమంత్రి వస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? గత పరిపాలనకు ఇప్పుడున్న పరిపాలనకు వ్యత్యాసం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమాచారం మహబూబాబాద్ జిల్లా ప్రాంతంలో మరి పడినటువంటి ఈ రైతుల నష్టాన్ని అంచనా వేయడం కోసం ఊటావుటిన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మహబూబాబాద్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులకు కానీ, చుట్టుపక్కల చెరువుల మరి అన్యాక్రాంతమైనటువంటి బీద స్థితిలో ఉన్నటువంటి మహిళలకు కానీ ఏ జరిగిన ఈ నష్టాన్ని మరి కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ చేస్తూ మరి అధికారులకు అందుబాటులో ఉండి పూర్తి స్థాయి ఆర్థిక సాయాన్ని ముఖ్యంగా రైతులకు అందే విధంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో గంట సేపట్లో ఇక్కడ రాబోతున్నారు. ఖచ్చితంగా ఎవరు అధైర్యపడొద్దు. ఇవాళ మరి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పూర్తి స్థాయిలో రైతులు నష్టపోయిన ప్రాంతాలు కావచ్చు, కొన్ని కాలనీలు విధ్వంసమైనటువంటి ప్రాంతాలు కావచ్చు, చెరువులు కుంటలు తెగినటువంటివి, ఇవన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కలెక్టర్ ఆఫీసులో రివ్యూ చేస్తూ ఆర్థిక వనరులను సమకూర్చే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వస్తున్నారు. ఎలాంటి అధైర్యపడవద్దని సందర్భంగా మీడియా ద్వారా మీరేం చెప్తారండి? ఇక్కడ మరికొంతమంది నేతలు ఉన్నారు, స్థానిక నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మీరు ఎలాంటి విషయాలు తీసుకెళ్ళాలి? గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల నాకు తెలిసినంత వరకు నా వయసు 60 సంవత్సరాలు ఉన్నా కూడా 60 సంవత్సరాల లోపల కనివిని ఎరగని రీతిలో మాది తాళ్ళపూసపల్లి అన్నారం గ్రామం. తాళ్ళపూసపల్లి ట్రాక్ మీదకి వెళ్ళి నా ఎత్తు వరద పోయిందంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లాకు అపారమైనటువంటి ఒక నష్టం జరిగింది. మహబూబాబాద్ ప్రజలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి గౌరవ శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అందరూ క్షేత్రస్థాయి నుంచి అధికారుల దగ్గర నుంచి నివేదిక తీసుకొని ఎక్కువ మొత్తం లోపల ప్రజలకు న్యాయం జరిగేలా చేయాలని మేము కోరుకుంటున్నాం మహబూబాబాద్ ప్రజల తరఫున. ఇక్కడ స్థానికుల అభిప్రాయం మనం చూడవచ్చు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు అయితే ఒకవైపు బోరిస్తున్నారు. అయితే మహబూబాబాద్లో వరదలు ముంచెత్తడంతో మహబూబాబాద్ మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికంగా చాలా నష్టం జరిగింది. రోడ్లు డ్యామేజ్ అయ్యాయి, చాలా వరకు రైల్వే ట్రాకులు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్కు సమీపంలో ఉన్నటువంటి రాళ్లవాగు ఏదైతే ఉందో ఆ రాళ్లవాగులో కూడా 5గురు కొట్టుకుపోతే సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, స్థానిక
స్థానికులు కావచ్చు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి వారిలో నలుగురిని కాపాడారు, ఒక్కరిని మాత్రం రక్షించలేకపోయారు. తర్వాత ఇక్కడ దీనికి సమీపంలోనే ఉన్నటువంటి ఇటు ములకలపల్లి బ్రిడ్జి అయితే పూర్తి స్థాయిలో పిల్లర్లు మాత్రమే ఉన్నాయి, పైన కప్పంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇటు ములకలపల్లి బ్రిడ్జి దగ్గర కనిపించింది. ఇక పురుషోత్తమగూడెం బ్రిడ్జి అయితే ఏకంగా పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో ఆ బ్రిడ్జి అంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అక్కడే తండ్రి కూతురు కూడా అదే చోట గల్లంతైనటువంటి పరిస్థితి. తండ్రి మోతీలాలు, కూతురు అశ్విని శాస్త్రవేత్తగా కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా అందులో కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 మంది జల సమాధి అయినట్టు సమాచారం ఉంది. అయితే దీనిపైన కూడా ముఖ్యమంత్రి ఒక క్లారిటీ అంటే ఆ నష్టాన్ని అంచనా వేయడంతో పాటు బాధితులకు తక్షణ సాయం కింద కొంత డబ్బులు అయితే నగదుగా చెక్కుల రూపంలో ఇచ్చేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఇటు ఖమ్మం నుంచి మధ్యలో బాధితులను పరామర్శించుకుంటూ ఖమ్మం నుంచి మహబూబాబాద్కు వస్తారు. మహబూబాబాద్ నుంచి నేరుగా సీతారాం నాయక్ తండాకి వెళ్తారు. సీతారాం నాయక్ తండాలో బాధితులను ఆయన పరామర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి పంట నష్టాన్ని ఆయన అడిగి తెలుసుకుంటారు. తర్వాత పురుషోత్తమగూడెం వైపు పోయేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అది మాత్రం షెడ్యూల్లో లేదు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి మహబూబాబాద్